వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి శిక్ష మనోవిజ్ఞాన్లో బాల వికాస్, దీంట్లో ఫస్ట్ స్టేజీ శిశుక వికాస్ అన్నమాట, శైశవావస్థ. దాని గురించి పూర్తి వివరణ తెలుసుకున్నాము. పుట్టిన తర్వాత శిశువు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు యొక్క దశ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. शिशु का विकास गर्भ से अंत तक अన్నమాట. మానవ జీవన్ का विकास गर्भ से प्रारंभ होता है. మనిషి యొక్క అభివృద్ధి అనేది గర్భంలో నుంచే స్టార్ట్ అవుతుంది అన్నమాట. మాకే గర్భమే 9 महीने या 280 दिन तक వికసిత होते हैं. తల్లి గర్భంలో మరి శిశువు ఎంతకాలం నివసిస్తాడు అంటే 9 నెలలు. అదే డేస్లో అయితే 280 రోజులు అన్నమాట. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు 9 నెలల 9 రోజులు గర్భంలో ఉంటుంది అని, చదువుకోని వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. ఇది మనకి సైంటిఫిక్గా కూడా మనకి చెప్పేది ఏంటంటే 9 నెలలు గర్భంలో ఉంటారు, లేకపోతే 280 రోజులు అని చెప్పారన్నమాట. భ్రూణావస్థమే శారీరక వికాస్. భ్రూణావస్థ అంటే పిండం అన్నమాట. గర్భంలో ఉన్నటువంటి పిండ స్టేజీలో శారీరక అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. शुक्राणु तथा डिंब के संयोग से गर्भ स्थापित होता है. శుక్రాణువులు క్రోమోజోమ్స్ అన్నమాట, వాటి యొక్క కలయికతోటి గర్భము స్థాపించబడుతుంది. 3 अवस्थाओं में శారీరక వికాస్ होता है. ఈ గర్భంలో ఉండగా 3 స్టేజీలుగా ఈ శరీర నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది ఒకటి ఏంటంటే డింబావస్థ, 2 భ్రూణీ అవస్థ, 3 భ్రూణావస్థ. డింబావస్థ అనేది స్టార్టింగ్ అన్నమాట. స్టార్టింగ్ నుండి ఎంతవరకు అంటే 2 సప్తాహ తక్, అంటే 2 వారాల వరకు అన్నమాట. మొదలు గర్భంలో పిండం మొదలైంది మొదలు 2 వారాల వరకు దీన్ని డింబావస్థ అంటాం అన్నమాట. ఈ స్టేజీలో రుధిరికి సహాయత సే ఆహార ప్రాప్త కర్తా హై. రుధిర్ అంటే బ్లడ్ అనమాట. బ్లడ్ ద్వారా ఆహారాన్ని స్వీకరిస్తుంది అన్నమాట ఆ పిండం. తర్వాత రెండో స్టేజీ ఏంటంటే భ్రూణీయ అవస్థ, పిండావస్థ అభి కథే. దీన్నే పిండావస్థ అని కూడా అంటారనమాట. మనకి చాలాసార్లు పేపర్లో చూస్తూ ఉంటాం భ్రూణ హత్యలు అని, అంటే పిండంలో గర్భంలో ఉండగానే చంపేయడం అనమాట. అబార్షన్స్ అవి చేయించుకుంటూ ఉంటారు కదా, వాటిని భ్రూణ హత్యలు అంటాం. ఇక్కడ భ్రూణీయ అవస్థ అంటే పిండావస్థ అనమాట. ఇది ఎక్కడి వరకు అంటే 6 సప్తాహ తక్, 6 వారాల వరకు ఉన్నటువంటి పీరియడ్ని భ్రూణీయ అవస్థ అంటారు. దీంట్లో మనకి ఫేఫడ, బోన్స్, త్వచ, చర్మము, గ్రంథులు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట భ్రూణీయ అవస్థ. ఇది ఎంత మటుకంటే 6 వీక్స్, 6 వారాల వరకు అనమాట. తర్వాత భ్రూణావస్థ, ఈ భ్రూణావస్థ తర్వాతది భ్రూణావస్థ అనమాట. దీంట్లో అన్ని అంగాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట. పహలే మహీనే మే శిశు కా చెహరా ఆకార్ లేనే లగ్తా హై. మొదట నెలలో ముందుగా శరీరంలో ఏ భాగాలు ఏర్పడతాయి అంటే ముఖ భాగాలు ఏర్పడతాయట. మొహో, ఆంకే, నీచే కా జబడా ఆర్ గలా భీ బన్నే లగ్తా హై. నోరు, కళ్ళు, తర్వాత కింది దవడలు, బుగ్గలు ఇవన్నీ కూడా మొదటి నెలలోనే తయారవుతూ ఉంటాయన్నమాట. రక్త కోశికాయే బన్నే షురూ హోతీ హై. రక్తనాళాలు కూడా స్టార్ట్ అవుతాయట. రక్త ప్రవాహ షురూ హో జాతా హై. ఆ పిండానికి రక్త ప్రవాహం కూడా స్టార్ట్ అవుతుంది. పహలే మహీనే కే అంత్ మే ఏక్ భ్రూణ కా ఆకార్ చావల్ కే దానే సే భీ ఛోటా హోతా హై. మొదట నెలలో ఆ పిండము అనేది ఎంత సైజులో ఉంటుందంటే ఒక బియ్యం గింజ కన్నా కూడా చాలా తక్కువ సైజులో ఉంటుంది. ఆ సైజులో ఉన్నప్పుడే ఫస్ట్ శరీర భాగాలన్నిటిలో కంటే ఫస్ట్ ఏ భాగం ఏర్పడుతుంది అంటే ముఖ భాగం, తల భాగం అన్నమాట. ఆ తలలో ఉన్నటువంటి హెడ్లో ఉన్నటువంటి భాగాలన్నీ నోరు, కళ్ళు, దవడలు, బుగ్గలు, తర్వాత రక్తనాళాలు, ఇవన్నీ కూడా రక్త ప్రవాహం ఇవన్నీ కూడా నెల లోపలే మనకి స్టార్ట్ అవుతాయి అన్నమాట.
వికాస్కి విభిన్న అవస్థాయి. మరి ఇక్కడ మనకి నెల లోపల ఎంత ఉంటుంది అంటే చావల్కి దానేసే చిన్న బియ్యం గింజ అనమాట. ఆ బియ్యం గింజ కన్నా కూడా తక్కువ పరిమాణంలో ఉంటుంది. వికాస్కి విభిన్న అవస్థాయి. ఇవి మామూలు ఉన్నే తెలుసుకుంటానికి ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. శైశవావస్థ దీన్ని జన్మసే 2 वर्ष तक పుట్టిన దగ్గర నుండి 2 సంవత్సరాలు. ప్రారంభిక బాల్యావస్థ 3 से 9 वर्ष. ప్రారంభిక బాల్యావస్థ 3 నుండి 9 సంవత్సరాల వరకు. మధ్య బాల్యావస్థ వచ్చేటప్పటికి చేసే 9 वर्ष 6 నుండి 9 వరకు. అని ఎప్పుడన్నా బిడ్స్లో వస్తే కనుక రావచ్చు. మధ్య బాల్యావస్థ కహాసే కహా తక్ అంటే చేసే 9 साल तक అనమాట. అట్లాగే ఉత్తర బాల్యావస్థ 9 से 12. ఉత్తర బాల్యావస్థ వచ్చేటప్పటికి 9 నుండి 12 సంవత్సరాల వరకు. పూర్వ కిషోరావస్థ 11 से 15 तक. ఈ పూర్వ కిషోరావస్థ ఎప్పుడంటే 11 నుండి 15 సంవత్సరాల వరకు. కిషోరావస్థ 15 से 19. 15 నుండి 19 వరకు కిషోరావస్థ అని చెప్పారు. ఇక 18 తర్వాత వయస్కులు అని చెప్పండి ప్రౌఢ అనమాట. रास के अनुसार बालक के विकास की 4 अवस्थाएं हैं. रास మనోవైజ్ఞానిక ప్రకారం పిల్లవాడి యొక్క అభివృద్ధి 4 స్టేజీలుగా జరుగుతుందన్నారు. అదేంటంటే శైశవావస్థ 1 से 5 वर्ष तक, బాల్యావస్థ 5 से 12 वर्ष तक, किशोरावस्था 12 से 18 तक, ప్రౌఢావస్థ 18 वर्ष से ऊपर ఆ పైన అనమాట. 18 నుండి 60 సంవత్సరాల వరకు ప్రౌఢావస్థ అంటాం. 60 తర్వాత వృద్ధావస్థ అని చెప్పి అంటామన్నమాట. శైశవావస్థ మే శారీరక వికాస్. శైశవావస్థలో అంటే ఇక్కడ 5 కానీ 6 కానీ ఏదైనా పర్లేదు. దాని గురించి పెద్ద కన్ఫ్యూజన్ ఏమక్కర్లేదు. ఒక్కో చోట 6 అని వస్తుంది, ఒక్కో చోట 5 అని వస్తుంది. ఇక్కడ కూడా జన్మసే అనమాట. 0 से తీసుకోవచ్చు. జన్మసే అనమాట. లేదా 0 से అని కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి రాసి చెప్పింది 1 అన్నాడు. 1 అంటే ఫస్ట్ నుండి అనమాట. శైశవావస్థ మే శారీరక వికాస్ 0 से 0 से 6 वर्ष तक అనమాట. మాతాపితా ఓపర్ నిర్భర్ रहता है. ఇక్కడ తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటారనమాట. వాళ్ళకి అంత లోకజ్ఞానం ఏమీ తెలియదు కాబట్టి ఏది చేసినా కూడా వాళ్ళంతటా వాళ్ళు చేసుకోలేరు కాబట్టి అమ్మా నాన్న మీద ఆధారపడి ఉంటారు. సంపూర్ణ వ్యవహారం మూల ప్రవృత్తి ద్వారా హోతా హై. వాళ్ళ ప్రవర్తన అంతా కూడా మూల ప్రవృత్తి అంటే ఏంటంటే ఇంద్రియాలు అన్నమాట. జ్ఞానేంద్రియాలు అవి ఉన్నాయి కదా మనకి. ఆ ఇంద్రియాల ద్వారానే వాళ్ళ పనులన్నీ కూడా జరుపుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఏది కావాల్సినా కూడా మాటలు రానప్పుడు ఏడవటంతో కొట్టడంతో లేకపోతే వాళ్ళ సైకిల్తోటి వాళ్ళ ఇంద్రియాలు ఎలా చెప్తే అలా వాటి ద్వారా వాళ్ళ యొక్క అవసరాలని తీర్చుకుంటారు. ఉదాహరణకి ఆకలి అయినప్పుడు ఏడుస్తారు. ఏడ్చినప్పుడు తల్లి ఏమనుకుంటుందంటే నా బిడ్డకి ఆకలి ఎందుకు అవును అందుకే ఏడుస్తున్నాడు అని తెలుసుకుంటుంది. లేదు ఇంకా ఏదన్నా అయితే అమ్మో ఏమన్నా అయ్యిందేమో ఏదన్నా కుట్టిందేమో అని అట్లా పరీక్షగా చూసుకుంటూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా ఆ శిశువు ఏం చేస్తాడనమాట మూల ప్రవృత్తి ఇంద్రియాల ద్వారానే అతను తెలియజేస్తాడనమాట. శారీరక వికాస్ వంశానుక్రम एवं पर्यावरणीय तत्వం पर निर्भर होता है. మరి ఈ శరీర అభివృద్ధి అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే వంశానుక్రమం అంటే వంశపారంపర్యంగా వచ్చేవి. తర్వాత పర్యావరణీయ అంటే మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని బట్టి కూడా వాతావరణాన్ని బట్టి కూడా ఈ శరీర వికాసం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. చూడండి పుట్టగానే మన వాళ్ళంతా చూసి అతడు తాతలాగా ఉన్నాడనో అమ్మలాగా ఉన్నారనో నాన్నలాగా ఉన్నారని అంటే ఆ లక్షణాలు ముఖ కవలికలు అవన్నీ చూసి చెప్తూ ఉంటారనమాట. అట్లాగే ఆ పుట్టిన బిడ్డ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని అతను దాని అనుకూలంగా కూడా ఈ శరీరం అనేది అభివృద్ధి చెందుతుందన్నమాట. శైశవావస్థ జీవన్ కా సబ్సే మహత్వపూర్ణ కాల్ కహతే హై. జీవితంలో అన్నిటికంటే గొప్ప కాలం ఏది అంటే శైశవావస్థ అనమాట. మన కవులు కూడా చాలామంది బాల్యాన్ని మళ్ళీ తిరిగిద్దామని కవితలు ఎన్నో కూడా రాశారనమాట. ఆ బాల్యం అనేది ఎంత గొప్పదో మనందరికీ కూడా తెలుసు అనమాట. జరిగిపోయినది తిరిగి రాదు కానీ ఆ స్మృతుల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి జీవితంలో అన్నిటికంటే గొప్ప కాలం ఏంటంటే శైశవావస్థ అనమాట. ఈ బాల వికాస్కి ప్రథమ అవస్థ హై. ఇది బాల వికాస్కి ఇది బాల వికాస్లో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే శైశవావస్థ అనమాట. ఇది 6 वर्ष तक 6 సంవత్సరాల వరకు ఉంటుంది.
शिशु को अंग्रेजी में इन्फेंसी कहते हैं, इंग्लिश लो इन्फेंसी अंटार अनమాట. यह लैटिन भाषा में इन्फेरिस शब्द से मिलकर बना है. ఇన్ఫాన్సీ అనేది ఏ భాషా శబ్దము అంటే లాటిన్ భాష అన్నమాట. ఆ లాటిన్ భాషలో ఏ పదం నుండి ఉద్భవించింది అంటే ఇన్ఫెరీ అనేటటువంటి పదం నుండి ఇన్ఫాన్సీ అనేది, ఇన్ఫాన్సీ అంటే శిశువు అన్నమాట, ఆ పదం ఉద్భవించింది. ఇది లాటిన్ భాషా పదము అని చెప్పన్నారు. जिसका शाब्दिक अर्थ होता है बोलने के ఆయోగు. దీనికి శబ్దపరంగా అర్థం చూసుకుంటే బోల్నేకే ఆయోగ్ అని అంటారు అన్నమాట. శైశవావస్థ మే శిశువు కా స్త్రోట్. ఈ శైశవావస్థలో పిల్లవాడి యొక్క శిక్ష అంటే స్త్రోత్ అంటే శిక్ష అన్నమాట. విద్య అది ఎలా ఉంటుంది అంటే వ్యాలంటైన్ ఏమన్నారంటే శైశవావస్థ సీఖనే కా ఆదర్శ కాల్ హై. శైశవావస్థ అనేది నేర్చుకుంటానికి ఆదర్శ కాలము అని చెప్పారనమాట. వ్యాలంటైన్ ఆదర్శ కాల్ శైశవావస్థ అలా గుర్తుపెట్టుకుంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా వచ్చేస్తుంది అనమాట. శారీరక और मानसिक के आधार पर ही उसे शिक्षा प्रदान करना चाहिए. అతడి శారీరక స్థితి, మానసిక స్థితి ఆ రెండింటిని ఆధారం చేసుకొని మనం విద్యని చెప్పవలసి ఉంటుందన్నమాట. सीखने का आदर्श काल శైశవావస్థ అయితే జీవన్ కా అనోఖా కాల్ బాల్యావస్థ అన్నమాట. శైశవావస్థకి ఉపనామం. ఇప్పుడు శైశవావస్థకి ఉన్నటువంటి ఇతర పేర్లు, ఉపనామాలు ఏంటంటే అతార్కిక చింతన్కి అవస్థ అని, ఖిలౌనోకి ఆయు. అతార్కిక్ అంటే తర్కం అంటే ఏంటి, క్వశ్చన్ చేయడం అనమాట. అటువంటి ఆ పిల్లలకి ఏంటంటే క్వశ్చన్ చేసేటటువంటి శక్తి ఉన్నది కాబట్టి ఇది అతార్కిక చింతన్కి అవస్థ అని చెప్పేసి అన్నారు. అట్లాగే ఖిలౌనోకి ఆయు. ఖిలౌనే అంటే ఆ వయసులో వాళ్ళు బొమ్మలు పెట్టుకొని ఆడుకుంటారు కాబట్టి ఇది ఖిలౌనోకి ఆయు. బాల్యావస్థ అయితే ఖేల్నేకి ఆయు అనమాట. ఇక్కడ ఖిలౌనే, అక్కడ ఖేల్నే. తర్వాత ఇక్కడ వీళ్ళు అనుకరణ ద్వారా సీఖనేకి అవస్థ హై. ఇక్కడ తల్లిదండ్రి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే అతనికి సమాజం అనమాట. ఆ శిశువుకి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తే అది అనుకరిస్తూ ఉంటారు అనమాట. చిన్నపిల్లలప్పుడు చూడండి, అమ్మాయిలు చూసామనుకొని ఇంట్లో అమ్మ వంట చేస్తుంటే తను కూడా ఏవో బొమ్మలు పెట్టుకొని వంట చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. జీవన్ కా మహత్వపూర్ణ కాలం. తర్వాత సంస్కారంకి నిర్మాణకి అవస్థ. అతని మంచి సంస్కారాలైనా లేకపోతే చెడు సంస్కారాలైనా కూడా పునాది వేసుకునేటటువంటి స్టేజ్ ఏదంటే శైశవావస్థ అనమాట. ఈ ఐదిట్లో మనకి ఏ పేరు ఇచ్చినా కూడా ఇది శైశవావస్థ అని గుర్తుపెట్టుకోవాలి. అతార్కిక్, ఖిలౌనోకి, అనుకరణ, తర్వాత జీవన్ కా महत्वपूर्ण काल, సంస్కారంకే నిర్మాణకి అవస్థ అంటే మొత్తం శైశవావస్థ అనమాట. శైశవావస్థ జన్మసే ప్రారంభ హోతీ హై. పుట్టిన దగ్గర నుండి కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈ శైశవావస్థ. 5 या 6 वर्ष तक 5 కానీ 6 సంవత్సరాల వరకు ఉంటుంది. जीवन का सबसे महत्वपूर्ण अवस्था माना गया है. భావి జీవన్ की सफलता इसी पर निर्भर रहती है. జీవితంలో మహత్వపూర్ణమైనటువంటి అవస్థ ఏది అంటే శైశవావస్థ. భవిష్యత్తుకి కావలసినటువంటి పునాదిని ఈ స్టేజీలోనే వేసుకుంటారనమాట. నియంత్రణ మే రహతా హై. ఇంకా వాళ్ళని నియంత్రించుకునేటటువంటి స్టేజీలో ఉంటారన్నమాట. క్రో అండ్ క్రో ఏమన్నారంటే ఇన్హోనే 20वीं శతాబ్ది కో బాలకోं की శతాబ్ది కహా హై. 20వ శతాబ్దాన్ని బాలకుల శతాబ్దము అని అన్నారట. ఎవరంటే క్రో అండ్ క్రో ఇంపార్టెంట్ అనమాట. 20वीं శతాబ్ది కో बालकों की शताब्दी किसने कहा అంటే क्रो एंड क्रो अनమాట. इस शताब्दी में बालकों के विकास को लेकर विस्तृत एवं गहन अनुसंधान प्रयोग किए गए हैं. మరి ఎందుకు వీళ్ళు 20వ శతాబ్దాన్ని బాలల యొక్క శతాబ్దం అని అన్నారంటే ఈ శతాబ్దంలో పిల్లల అభివృద్ధి గురించి ఎక్కువ డీప్గా దాన్ని పరిశోధనలు చేయటం జరిగిందనమాట. इसी के आधार पर यह निष्कर्ष निकल गया है कि శైశవావస్థ జీవన్ की सबसे महत्वपूर्ण అవస్థ है. దాని ఫలితంగానే శైశవావస్థ జీవితంలో అన్నిటికంటే గొప్ప అవస్థ అని చెప్పారనమాట. శైశవావస్థ కా వికాసాత్మక విశేషతాయే. దీంట్లో అభివృద్ధిలో ఉన్నటువంటి విశేషతలు ఏంటంటే మానసిక వికాస్కి తీవ్రత 90%. మానసికంగా వీళ్ళు 90% శైశవావస్థలోనే
అభివృద్ధి చెందుతారనమాట. అంటే దిమాగ్ కా వికాస్, బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. శారీరక వికాస్కి తీవ్రత, ఈ ఈ 6 సంవత్సరాల లోపలే శరీర అభివృద్ధి కూడా చాలా వేగంగా జరుగుతుంది. సీఖనేకి ప్రక్రియ మే తీవ్రత, అలాగే నేర్చుకునేటటువంటి తత్వం కూడా ఈ స్టేజీలో బాగా ఎక్కువ ఉంటుంది. ఎదుటి వాళ్ళని చూసి అనుకరించి నేర్చుకుంటారనమాట. దోహరానికి ప్రవృత్తి అంటే రిపీట్ చేయడం అనమాట. ఒకసారి అది చూడండి, మనం అసలు మామూలుగా పిల్లలు నడిచేటప్పుడు చూడండి పడిపోతారు, పడిపోయినప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ లెగుస్తారు, మళ్ళీ పడుతుంటారు, దెబ్బలు తగులుతూనే ఉంటాయి, కానీ దాన్ని రిపీట్ చేస్తూనే ఉంటారు. అలాగే మనం ఏదన్నా పదం చెప్పినా కూడా దాన్ని కూడా ఏం చేస్తారు, పలకడానికి ప్రయత్నిస్తూ దాన్ని రిపీట్ చేస్తూనే ఉంటారనమాట. అందుకని దీనికి ఇవి దోహరానికి ప్రవృత్తి అని కూడా చెప్పారనమాట. పరినిర్భరత అంటే ఇతరుల మీద ఆధారపడి ఉంటారు. జిజ్ఞాస ప్రవృత్తి అంటే ఏదైనా సరే తెలుసుకోవాలి అని యాంగ్జైటీ వాళ్ళలో ఉంటుంది ఆ స్టేజీలో. సప్రేమ్కి భావన, నన్నే అందరూ ప్రేమించాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, అదే స్టేజీలో ఉన్నప్పుడు ఏం చేస్తారు, అమ్మ నాకే కావాలి, నాన్న నాకే కావాలి, నువ్వు ఒకళ్ళు తీసుకుంటే రెండో వాళ్ళు ఊరుకోరు అనమాట. వాళ్ళు వెళ్ళి నువ్వు వద్దని తోసేసి వీళ్ళకే ఆ ప్రేమ పొందాలి అనేటటువంటి చేష్టలు చేస్తూ ఉంటారు అన్నమాట. కామ ప్రవృత్తి, సెక్స్ అనమాట. ఈ సెక్స్ అనేది శైశవావస్థలో కూడా ఎక్కువగానే ఉంటుంది, కానీ కిషోరావస్థలో అది బయటపడుతుంది, ఇక్కడ శైశవావస్థలో బయటపడదనమాట. అది తేడా అన్నమాట. ఇక్కడ శైశవావస్థలో తర్వాత కిషోరావస్థలో మనకి కామ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది, బాల్యావస్థలో మాత్రం అది లోపిస్తుందన్నమాట. वैलेंटाइन के अनुसार शैशवावस्था के महत्वपूर्ण कथन ఎవరెవరు ఏమని చెప్పారంటే, वैलेंटाइन के अनुसार शैशवावस्था सीखने का आदर्श काल, सीखने का आदर्श काल ఎవరన్నారు అంటే वैलेंटाइन అన్నారు. थार्नोडाइक 3 से 6 वर्ष की आयु का బాలక ప్రాయ అర్ధ స్వప్నావస్థమే रहते हैं. 3 నుండి 6 సంవత్సరాల వరకు పిల్లవాడు అర్ధ స్వప్నావస్థలో ఉంటారని థార్నోడాయిక్ గారు అన్నారన్నమాట. ఫ్రాయిడ్ గారు ఏమన్నారంటే, వ్యక్తి जो कुछ भी बनना चाहता है वह 4-5 वर्षों में बन जाता है. భవిష్యత్తులో అతడు ఏమి అవ్వాలనుకున్నాడో దానికి పునాది 4-5 సంవత్సరాల నుండే స్టార్ట్ అవుతూ ఉంటుందట. वाटसन ఏమన్నారంటే, शैशवावस्था में सीखने की गति और विकास की सीमा अन्य अवस्थाओं की तुलना में अधिक होती है. ఈ శైశవావస్థలో నేర్చుకోవడం అనేటటువంటి స్పీడు అభివృద్ధి కానీ మిగిలిన స్టేజీల కంటే శైశవావస్థలో ఎక్కువగా ఉంటుందన్నమాట. అన్ని స్టేజీలో ఉంటుంది, కానీ అన్నిటికంటే కూడా శైశవావస్థలో ఎక్కువ శాతం ఉంటుందన్నమాట. గైసల్ ఏమన్నారంటే, ప్రథమ 6 वर्ष बालक बाद 12 वर्ष की दुगुना सीख जाता है. గైసల్ ఏమన్నారంటే, మొదటి 6 సంవత్సరాలు తర్వాత 12 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ నేర్చుకుంటారట. गुड एनफ ఏమన్నారంటే, వ్యక్తి का जितना भी मानसिक विकास होता है उसका आधा 3 वर्ष. వ్యక్తి మానసికంగా ఎంత అభివృద్ధి చెందినా దానికి 3 సంవత్సరాల వయసు అప్పుడే అతను అభివృద్ధి చెందుతాడు అని చెప్పారనమాట. ఈ ఉపనాం అంతకుముందు కూడా వచ్చినాయి అనమాట. अतार्किक चिंतन की अवस्था, खिलौनों की आयु, अनुकरण द्वारा सीखने की अवस्था, जीवन का महत्वपूर्ण काल, संस्कारों के निर्माण की अवस्था. దీంతో మనము శైశవావస్థ, బాల్యావస్థ, కిషోరావస్థ, తర్వాత భ్రూణావస్థ అన్నీ కూడా బాల వికాస్లో స్టేజెస్ అన్ని రకాల వికాస్ గురించి కానీ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, దాంట్లో తప్పనిసరిగా బిట్స్ వస్తాయి అన్నమాట. ఆ బుద్ధి గురించి నెక్స్ట్ వీడియో చేసుకున్నాము. అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియోని పదే వింటూ ఉండండి. వింటూ ఉంటే మీరు చదవుకోకుండానే అవి రిపీట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అట్లాగే ఇవి మీ ఫ్రెండ్స్తో కలిసి డిస్కషన్ చేసుకోండి. ఎదుటి వాళ్ళతో పంచుకుంటే మనకి జ్ఞాపకం అనేది ఉంటుంది, వాళ్ళకి ఎలా చెప్పాలి అనేది. అప్పుడు మనకి బెనిఫిట్ మనకి ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. ఎగ్జామ్స్లో కాంపిటీషన్ అనేది మామూలే, అది వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే మన డిస్క్రిప్షన్లో హిందీ సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ ఉంది.
హిందీ లెటర్స్ అని 9th హిందీ అని ఉంటుంది, 9th క్లాస్ హిందీ లెటర్స్ అని. ఆ ప్లేలిస్ట్ కనుక కొడితే మన వీడియోస్ మొత్తం హిందీకి సంబంధించినవి అన్నీ కూడా వస్తాయి. చాలామంది ప్లేలిస్ట్ అని అడుగుతున్నారు, డిస్క్రిప్షన్లో ఉంది ప్లేలిస్ట్ చూడండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.